ఏడు వీడు అక్కడెలా పెట్టారా? అంతా నీ వల్లే. అంత పని నేనేం చేశాను రా? నిద్ర లేదు, సుఖం లేదు. ఎప్పుడైనా నాకు నచ్చినవన్నీ ఈజీగా తినేసేవాడిరా. నీ వల్ల ఏది తినాలన్నా ప్రతిదీ కొలుచుకొని తినాల్సి వస్తుంది. సరే, ఇంకొక దాని గురించి చెప్పి ఆపేస్తా. నిజమే, నాకు ప్రామిస్, నీ మీద ప్రామిస్. కార్బోహైడ్రేట్స్ అనేవి ఒక ఎనర్జీ సోర్స్ లాంటిది. నువ్వు ఎప్పుడైతే ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తావో కార్బోహైడ్రేట్స్ నీ బాడీలోని టిష్యూస్కి, మజిల్స్కి, నీ బ్రెయిన్కి, వీటన్నిటికీ ఎనర్జీ సప్లై చేస్తుంది. అది ఎలాగో చెప్తావు వీడిని. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఫుడ్ నుండి కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తావో అది గ్లూకోజ్గా మారి నీ బాడీలోని టిష్యూస్కి, మజిల్స్కి అండ్ బ్రెయిన్కి ఆ గ్లూకోజ్ అనేది వెళ్తుంది అనమాట. నీ బాడీకి ఎప్పుడైతే గ్లూకోజ్ పూర్తిగా అందిందో మిగతా ఉన్న గ్లూకోజ్ అంతా ఇది గ్లైకోజన్గా మార్చి నీ మజిల్స్లోను, లివర్లోను వాటిలో స్టోర్ చేస్తుంది అనమాట. అది తర్వాత యూజ్ చేసుకుంటుంది. అంటే ఈ కార్బోహైడ్రేట్స్లో అన్ని తినచ్చా, లేదంటే సెలెక్టివ్గానే తినాలనే రూల్ ఉందా? సింపుల్గా చెప్తా విను. మనం దీన్ని కూడా 2 డిఫరెంట్ టైప్స్గా తీసుకోవచ్చు. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇంకోటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మోనోసాకరైడ్ కార్బోహైడ్రేట్స్, ఇంకోటి డైసాకరైడ్ కార్బోహైడ్రేట్స్. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో కూడా ఒక టైప్ ఉంది, అదే పాలీసాకరైడ్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడ సాకరైడ్ అంటే ఏమీ లేదు, ఒక పిండి పదార్థం లేదా పీచు పదార్థం అని అంటారు. ఈ మోనోసాకరైడ్ కార్బోహైడ్రేట్స్ ఏమో మనకు న్యాచురల్గా ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్ అనేవి ఉంటాయి అనమాట. అది డైసాకరైడ్ కార్బోహైడ్రేట్స్లో ఏమో పాల నుంచి వచ్చే షుగరు, లేదంటే షుగరు లేదా బెల్లం, ఇవన్నీ ఈ డైసాకరైడ్ కార్బోహైడ్రేట్స్ లో ఉంటాయి. ఈ పాలీసాకరైడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి వీట్, రైస్, వెజిటేబుల్స్ వీటన్నిటి నుంచి ఈ పాలీసాకరైడ్ కార్బోహైడ్రేట్స్ మనకు అందుతాయి అనమాట. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను దీనికే వెళ్తాను. ఎందుకంటే ఇది న్యాచురల్గా మన బ్లడ్ స్పైక్ని తగ్గిస్తుంది, దీంట్లో ఫైబర్ ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇది మన డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అదే వీటి గురించి చెప్పాల్సి వస్తే ఇవి ఇమీడియట్గా మన బ్లడ్ షుగర్ని స్పైక్ చేస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏది బెస్టో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అదే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అమ్మయ్య అయిపోయిందిగా? అయిపోయింది. కానీ వీటన్నిటితో పాటు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొంచెం ఉందే. నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడంగా వండగట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా